ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు జేడీ కేడీ కదా? నేను సత్యప్రసాద్, ఎక్స్ కమిషనర్ని. ఇది నా వియ్యంకులిల్లు. వీళ్ళని ఇంకోసారి ఇలా వచ్చి ఇబ్బంది పెట్టకండి. కేసు ఏదైనా సరే నేను మీ డిఐజీతో మాట్లాడతా. మీరు వెళ్ళండి. మీరేం కంగారు పడకండమ్మా, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. అసలు కేసు పెట్టిందే మీ మీద ప్రసాద్ గారు, మీ మీద ప్రసాద్ గారు, మీ మీద ప్రసాద్ గారు. మేము అరెస్ట్ చేయాల్సింది కూడా మిమ్మల్ని. మాకు కావాల్సిన నేరస్తుడు మీరే సత్యప్రసాద్ గారు. మిమ్మల్ని ఎంక్వైరీకి తీసుకెళ్ళడానికే వచ్చాం. డిఐజీ గారితో మాట్లాడాల్సిన అవసరం లేదు సార్. ఆయన పర్మిషన్ తీసుకునే వచ్చాం. ఏంటి, నన్ను అరెస్ట్ చేస్తారా? ఈ సత్యప్రసాద్ని అరెస్ట్ చేసేంత ధైర్యం ఉందా మీకు? చూడండి, నాలాంటి వాళ్ళతో మాట్లాడే ముందు కళ్ళల్లో భయం ఉండాలి, మాటల్లో మర్యాద ఉండాలి. తప్పు చేసే వాళ్ళకి లేని భయం, దాన్ని ఆపే మాకు అవసరం లేదు. ఇక మర్యాద అంటారా? అది అడిగితే ఇవ్వరు, అర్హతుంటే వస్తుంది. నేను ఒక ఎక్స్ కమిషనర్నని మరిచిపోయి మాట్లాడుతున్నారు. మీరు కూడా మీరు చేసిన తప్పుల్ని మర్చిపోయినట్టున్నారు. గుర్తు చేయడానికే వచ్చాం. అసలు అంకుల్ ఏం తప్పు చేశారని అరెస్ట్ చేయడానికి వచ్చారు? 20 ఏళ్ల క్రితం ఇన్స్పెక్టర్ కావ్య గారి మర్డర్ కేసులో ఈ ప్రసాద్ గారి హస్తం ఉందని మీన నోట్ల కట్టలకి నిజాయితీని తాకట్టు పెట్టింది ఇన్స్పెక్టర్ కావ్య గారు కాదు, ఈ సత్యప్రసాద్ గారని. మాకు కేసు నమోదైంది. ఏంటి ప్రసాద్ గారు, 20 ఏళ్ల ముందు పాతిపెట్టిన గతం ఇలా నిజమై కళ్ళ ముందుకు వస్తుందని ఊహించినట్టు లేదు. అసలు ఆ కేసుకి అంకుల్కి ఏం సంబంధం ఉంది? ఇన్నేళ్ల తర్వాత, అది కూడా ఇప్పుడు అంకుల్ మీద కేసు పెట్టింది ఎవరు? జగదాత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.